నెక్స్ట్ క్వశ్చన్ అండి 1098 మినిస్టర్ గారు వెనకబడి తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్న? వివిధ ప్రభుత్వ పథకాలు కింద టైలరింగ్లో శిక్షణ పొందుతున్న తగిన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? బి. సదరు వ్యక్తులు ఉపాధి కల్పించడానికి పలు ప్రదేశాల్లో గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నదా? అయితే వాటి వివరాలు. సమాధానం అధ్యక్ష. ఏ ప్రశ్నకు? మహిళా సాధికారత భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో మహిళలకు ప్రాథమిక టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అమలు చేసింది. వారి భవిష్యత్తు జీవనోపాధి కోసం సర్టిఫికేట్ జారీ చేసేందుకు శిక్షణ పూర్తి చేస్తున్న మహిళలకు స్కిల్ అసిస్టెంట్ కార్యక్రమాన్ని చేపట్టమైనది. మహిళా జీవనోపాధి కల్పించడానికి అంచనా డేటాను కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పంచుకుంటున్నాం. టైలరింగ్లో శిక్షణ పూర్తి చేసిన వారు ఉపాధి కల్పించడానికి ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థానిక గార్మెంట్స్ తయారీదారులతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాం. బి ప్రశ్నకు ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదు. సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నమస్కారం అధ్యక్ష. సోదరులు శాసనసభ్యులు అడిగినట్లుగానే మరి మనందరికీ తెలుసు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత అన్న విషయం మీకు అందరికీ తెలుసు. గతంలో ఈరోజు అన్నిట్లోనూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మరి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. మరి సోదరులు అడిగినట్లుగానే గతంలో కూడా మహిళలకు ప్రతి ఒక్క మహిళ సాధికారత ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంటి నుంచి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో గతంలో కూడా మనం పనిచేసాం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో. అదేవిధంగా ఈరోజు మరి 14-19లో కూడా మనం అనేక మహిళల కోసం అనేక స్కీమ్స్ కూడా పెట్టాం అధ్యక్ష. మరియు ఇప్పుడు 19-24లో ఇవన్నీ గాలికి వదిలేశారు. మళ్ళీ కూడా మనం ఈ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ టైలరింగ్ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేశాం. మరి సోదరులు అన్నట్లుగా మరి కొన్ని చోట్లయితే ఈ సమస్యలు ఉంది అధ్యక్ష, కానీ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. మహిళల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ప్రతి మహిళకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి వాళ్ళు ఉదయము సాయంకాలము ట్రైనింగ్ 90 డేస్ ఇస్తున్నాం అధ్యక్ష. మరి అక్కడ కొన్ని సెంటర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉందన్నారు, దాన్ని పరిశీలిస్తాను. మరి సోదరులు అన్నట్లుగా మరి వారికి హ్యాండ్లూమ్స్ మీదను మరి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక కుట్టు మిషన్ కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మహిళలకు ఎక్కడైతే గ్రూపుల ద్వారా స్వెర్ప్ కావచ్చు, ఎన్ఆర్ఎంఎల్ ద్వారా కావచ్చు, మరి వాళ్లకు ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా బైబ్యాక్ సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తున్నాం. అదేవిధంగా చేనేతల వస్త్రాలను కూడా మరి వాళ్ళ దగ్గర తయారు చేయించి వాళ్ళకు ఉపాధి చూపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాం అధ్యక్ష. కొన్ని గార్మెంట్స్తో కూడా వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం కొన్ని గార్మెంట్స్తో కూడా లోకల్ ఏకైతే గార్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకు ఉపాధి చూపించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళల సాధికారత కోసం కష్టపడుతున్నారో మరి దాన్ని నిజం చేసి ఒక పక్క స్త్రీశక్తి ప్రోగ్రాం వల్ల కూడా మహిళలకు ఇది మహిళా సాధికారతకు స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. మహిళల్లో చాలా ఆనందంగా ఉన్నారు. మరి మహిళలు వారి గమ్యాన్ని చేరుకోవడానికి ఈ స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా వాళ్ళకి అనుకూలంగా అందిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లు అన్ని పరిశీలించి మరికొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. Question number 911